వెల్కమ్ బ్యాక్. దేశమంతా తీవ్రంగా ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక్క అంశం రాజకీయంగా బెంగాల్ ఎన్నిక. తమిళనాడు అయిపోయింది సింగిల్ ఫేస్లో, బెంగాల్కి ఇంకొక ఫేస్ ఓటింగ్ జరగాల్సి ఉంది. 29వ తేదీన ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన మొత్తం ఈ 5 రాష్ట్రాల యొక్క ఎన్నికల యొక్క ఫలితాలు వెలువడతాయి. అయితే బెంగాల్లో తొలి విడత పోలింగ్లో భారీ ఓటింగ్ జరగడం, దాదాపు 92% ఓటింగ్ నమోదు కావడం రికార్డు స్థాయిలో. మరోవైపు 152 నియోజకవర్గాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇకపోతే మిగిలిన వాటి కోసం 29వ తేదీన జరగనున్నటువంటి పోలింగ్ కోసమని ప్రచారం చేస్తున్నటువంటి నేతలు, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అమిత్ షా అయితే దాదాపు అక్కడే మకాం వేసి మొత్తం అంత కార్యక్రమ నిర్వహణ అంతా ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ, మరోవైపు అమిత్ షా, వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నటువంటి సెటైర్స్, హాస్యంగా వ్యంగ్యంగా చేసేటటువంటి నవ్వులతో కూడినటువంటి పరిహాసాలు, ఇవన్నీ కూడా చాలా భారీగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బెంగాల్ ఎలక్షన్ మన దేశంలో మనకి ఎంత ఉత్కంఠ రేపుతోందో, అటు బంగ్లాదేశ్, మరోవైపు పాకిస్తాన్, మరోవైపు యుఎస్, ఇట్లా కొన్ని ప్రధానమైనటువంటి దేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఉత్కంఠ ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం ఉగ్రవాద చర్యలకి ఆలవాలంగా మారినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ల యొక్క ఇన్ఫిల్ట్రేషన్ ఇండియాలోకి చాలా కీలకమైనటువంటి సమస్య, చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఆ సమస్యకి అడ్డుకష్ట వేస్తాం, మొత్తం ఆపేస్తాం, ఇక్కడ ఒక్కడు కూడా ఇక్కడ ఉండనటువంటి వాడు అని భారతీయ జనతా పార్టీ నుంచి హోంమంత్రి అమిత్ షా చెబుతూ ఉండగా, దానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ తాను చేసినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా చాలా కీలకమైనటువంటి చికెన్ నెక్ లాంటి అతి ప్రధానమైనటువంటి ప్లేస్ మనకి బెంగాల్ ఎన్నికల ప్రభావం దాని మీద కూడా ఉండబోతోంది. ఇన్ఫిల్ట్రేషన్లో గతంలో కాశ్మీర్ నుంచి, యూపీ నుంచి రకరకాల దారుల్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇండియాలో ప్రవేశించే పరిస్థితి ఉండేది. ఈరోజు అవన్నీ చాలా కట్టుదిట్టంగా మారడం వల్ల బంగ్లాదేశ్ ద్వారా బెంగాల్లో ప్రవేశించడం వాళ్ళకి చాలా సులభంగా మారిపోయింది అనేక రకాల విధానాల వల్ల. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నిక మీదే అందరి యొక్క కాన్సన్ట్రేషన్, అందరి యొక్క ప్రధానమైనటువంటి కన్ను దాని మీదే ఉంది. అందువల్ల ఈ బెంగాల్ ఎలక్షన్, మొన్న జరిగినటువంటి ఓటింగ్ కానీ, రేపు జరగబోయే ఓటింగ్ కానీ, బెంగాల్ ఎందుకు ఇంత ప్రధానమైంది అనే అంశం మీద మనం చర్చిద్దాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నేత తులసిరెడ్డి మనతో ఉన్నారు జూమ్ లైన్లో. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో ఉన్నారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు, నమస్కారం తులసిరెడ్డి గారు, నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు. డిబేట్ స్టార్ట్ చేద్దాం. యా, ముందుగా తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, బెంగాల్ ఎన్నిక ఎందుకు ఇంత ప్రధానమైంది? బెంగాల్ ఎన్నిక మీదే ప్రపంచం అంతా ఎందుకు దృష్టి సారించింది? ఒకటి, పెద్ద రాష్ట్రం. ఈ 5 మామూలుగానే పెద్ద రాష్ట్రము. ఈ 5 రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రం కాబట్టి 42 ఎంపీ సీట్లు ఉండేది. దట్ ఈ న్యాచురల్ గా ఒక ప్రపంచంలో అనేక దేశాల కంటే కూడా పెద్ద రాష్ట్రం అది. అనేక దేశాల కంటే కూడా, అంటే మన దేశంలో ప్రతిదీ చాలా మట్టుకున్నా అనుకోండి, వెస్ట్ బెంగాల్ కూడా అనేక దేశాల కంటే పెద్దది కాబట్టి ఆ యాంగిల్ ఒకటి. రెండవది, మమతా బెనర్జీ సెంటర్ ను ఛాలెంజ్ చేస్తుంది కాబట్టి అది సెంటర్ వర్సెస్ బెంగాల్ అనే యాంగిల్ తీసుకొస్తుంది కాబట్టి అదొకటి. మూడవది వచ్చేసి 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటూ మళ్ళా ఎన్నికలకు పోతా ఉంది, అది మూడవది. నాలుగవది వచ్చేసి బార్డర్ స్టేట్, అటు అన్ని విధాలుగా మీరు చెప్పినట్టు చికెన్ కానీ, అటు బంగ్లాదేశ్ బార్డర్ స్టేట్ కాబట్టి న్యాచురల్ గా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ అన్ని కోణాల్లో ఉంది. తర్వాత ఇక్కడ జనరల్ గా వచ్చేసి ఫస్ట్ ఫేజ్ లో 92.72% పోలైంది అనేది ఎక్కువ ఈ లోపల చర్చకు వస్తుంది. నా అభిప్రాయము, ఇది యాక్చువల్ గా వచ్చేసి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వలన ఈ యొక్క దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీ ఇవన్నీ పోయినాయి.
అయిపోయినందువల్ల వచ్చేసి మనకు ఆ యొక్క కనపడతా ఉంది. ఇప్పుడు గతంలో ఒక బూత్ లో 1000 ఓట్లు ఉంటే దాంట్లో ఒక 100 ఓట్లు చనిపోయిన ఓట్లు డబుల్ ఎంట్రో ట్రిపుల్ ఎంట్రో ఉన్నాయి అనుకోండి, అవన్నీ అప్పుడు పోలింగ్ అయ్యేటి కాదు. కాబట్టి అయినప్పటికీ 800 పోలైనా కానీ 1000లో 80% అయ్యేటి. ఇప్పుడు ఒక 100 తీసేసాం అనుకున్నటువంటి అప్పుడు 900 800 పోలైనప్పుడు 88% అవుతాయి. కాబట్టి ఇది ప్రధానమైన కారణం వచ్చేసి మెయిన్ గా దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీ ఇటువంటి చనిపోయిన వాళ్ళు ఇవన్నీ ఎక్కువ పోయినాయి. కాబట్టి నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, ఈవెన్ తమిళనాడులో కూడా 85% వచ్చింది కదా. ఆల్మోస్ట్ ఈ యొక్క ఏ రాష్ట్రం జరిగినా కానీ పర్సంటేజ్ పెరుగుతుంది ఈసారి ఈ ఎన్నికల్లో. ఇది కారణం ఇదనమాట. చనిపోయిన వాళ్ళ ఓట్లు అవి తీసేశారు కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చింది. కాబట్టి మనం ఏదో అది దానివల్ల ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది, ఏ పార్టీకి దెబ్బతీస్తుంది అనే ఆ కోణంలో చాలా విశ్లేషణ జరుగుతుంది. కానీ అది అంత అనవసరం అని చెప్పేసి ఆ కోణము కేవలం వచ్చేసి పర్సంటేజ్ పెరిగేదానికి కారణము చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడము, ఇదే నా అభిప్రాయం. ఇక్కడ బెంగాల్ చూస్తే కొంత టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ మమతా బెనర్జీ మళ్ళీ 4th టైం వచ్చేట్టుగా కనిపిస్తా ఉంది. అంటే ఎక్కువ లేకున్నా కానీ స్లైట్ మార్జిన్ తో వచ్చేసి మళ్ళీ ఆవిడే వచ్చేటట్టు కనబడతా ఉంది. కానీ మీ నాయకుడు రాహుల్ గాంధీ చాలా డిఫరెంట్ అయినటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ప్రధాన ఇంగ్లీష్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా బీజేపీకి మమతా బెనర్జీ యొక్క వ్యవహార శైలి, ఆమె యొక్క అవినీతే దానికి ముందుగా మార్గాన్ని సుగమం చేసింది అనేటటువంటి వ్యాఖ్య రాహుల్ గాంధీ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అవకాశం ఉన్నట్టు కాదు, వచ్చేసి టఫ్ ఫైట్ జరుగుతుంది. ఆ బీజేపీ ఆ స్థాయికి ఎదిగేదానికి కారణం వచ్చేసి ఆ పార్టీ యొక్క వైఫల్యాలు అనేది న్యాచురల్ గా వచ్చేసి బీజేపీ ఎదగాలంటే అధికారంలో పార్టీ యొక్క వైఫల్యాలు కారణం అయ్యేది. కాబట్టి ఆ కోణంలో మాట్లాడమే తప్ప బీజేపీ గతంలో ఏం లేని పార్టీ ఎదిగిందంటే అటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ తగ్గిపోవడము, అధికారం ఉన్నటువంటి మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలతో బీజేపీ పెరుగుతూ ఉంది. కాబట్టి ఆ కోణంతో మాట్లాడితే అంటే మమతా బెనర్జీ కాంగ్రెస్తో ఉండకుండా తాను ఇండిపెండెంట్గా పోటీ చేయడం, కాంగ్రెస్ని దూరం పెట్టడం, లేకపోతే వీటన్నిటి కారణం వల్ల వచ్చినటువంటి లోపల నుంచి వచ్చినటువంటి మాటలుగా వాటిని భావించాలా? ఒకవేళ ఆమె కనుక ఇండి కూటమిలో అదేవిధంగా ఉంటూ కాంగ్రెస్తో కనుక ఇక్కడ కలిసి కనుక ఆమె పోటీ చేసి ఉంటే మీ వెర్షన్ డిఫరెంట్గా ఉండేదేమో. ఇప్పుడు ఆడంటే వదిలిపెడదాం. కేరళలో వచ్చేసి పోటీ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కదా, ఈడ వచ్చేసి ఆవిడ సెపరేట్ పార్టీ. కానీ అక్కడ ప్రధానంగా వచ్చేసి కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కదా, ఈడన బీజేపీ ఉంది. కాబట్టి ప్రతి పార్టీ ఇండివిజువల్ పార్టీ. డిఎంసీనే కాంగ్రెసే, లెఫ్టే ఎవరెవరి పార్టీ పరిస్థితి ఇంప్రూవ్ చేసిన ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ కోణంలో ఎలక్షన్స్ లో ఒక పార్టీని తమ పార్టీ చెప్పుకుంటూ పాజిటివ్ పాయింట్స్ ను, ప్రతిపక్ష మిగతా పార్టీలో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. కాబట్టి ఆ కోణంలో చెప్పిన తప్పని చేసి భావించాల్సి ఉంటుంది. టీఎంసీ సెపరేట్ కదా, మా పార్టీ ఇండియాలో కూడా ఉండొచ్చు కానీ సెపరేట్ పార్టీ